ఒక తండ్రి 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చనిపోయినప్పుడు పెద్ద కొడుకు వయసు 40, రెండో కొడుకు వయసు 37, మూడో కొడుకు వయసు 33, నాలుగో కొడుకు వయసు 30 సంవత్సరాలు. అయితే ఇక్కడ తండ్రి పెద్ద కొడుకుతో 40 ఏళ్ల పాటు జీవించి ఉంటే చివరి నాలుగవ కొడుకుతో 30 ఏళ్లు మాత్రమే తండ్రి జీవించి ఉన్నాడు. ఎందుకని ఇలా జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఇంకో విషయం, మీ అనుభవంలో ఎప్పుడైనా ఒక సంతానం ఏదైనా కోరిక కోరితే డబ్బులు లేకున్నా సరే అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాం. కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో డబ్బులున్నా కూడా వాడి కోరిక తీర్చాలనిపించదు. ఎందుకని? అలాగే కొంతమంది విషయంలో చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తాం. ఎందుకని? అందుకు కారణం మనకి పూర్వజన్మ కర్మ వలనే ఈ జన్మలో తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు ఇలా అన్ని సంబంధాలు మనకి ప్రపంచంలో లభిస్తాయి. ఎందుకంటే మనం వీళ్ళకి ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి ఉంది లేదా తీసుకోవాల్సి ఉంది. ఇది పూర్తిగా మనుషులకు మాత్రమే వర్తిస్తుందని అస్సలు అనుకోవద్దు. ప్రకృతి ధర్మం ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టవచ్చును. ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉన్నారనుకోండి, వాళ్లే మీకు కొడుకు లేదా కూతురుగా మీ ఇంటి జన్మించవచ్చు. ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు